హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఈరోజు కొన్ని సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైకోమెట్రిక్ అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళు మన బిహేవియర్ని చెక్ చేయడానికి పెట్టే ఒక చిన్న టెస్ట్ అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద టాపిక్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ నేను చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ అట్ వర్క్? మిమ్మల్ని వర్క్ ప్లేస్లో ఏది ఎక్కువ మోటివేట్ చేస్తుంది అని అడిగారనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శాలరీ ఓన్లీ, అంటే మీరు జస్ట్ ఓన్లీ శాలరీ కోసమే వర్క్ చేస్తారా, మిమ్మల్ని శాలరీ మాత్రమే మిమ్మల్ని మోటివేట్ చేస్తుందా? లేకపోతే సెకండ్ ఆప్షన్ లెర్నింగ్ అండ్ కెరీర్ గ్రోత్, అంటే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకొని దాని నుంచి ఇంకా కెరీర్ గ్రోత్ని పెంచుకోవడానికి మీరు ఆ విధంగా మోటివేట్ అవుతారా? లేకపోతే అవాయిడింగ్ మిస్టేక్ చేసినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా జస్ట్ ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకుంటూ పోతూ ఉంటారా? లేకపోతే వర్కింగ్ మినిమం, జస్ట్ శాలరీ వస్తుంది కదా, కొంచెం వర్క్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి కొంచెమే వర్క్ చేసి ఆపేస్తారా? ఇక్కడ ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, లెర్నింగ్ అండ్ కెరీర్ గ్రోత్. సో ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా ఏదైనా వర్క్ ఉన్నా కూడా దాంట్లో నుంచి కొత్తగా నేర్చుకొని కెరీర్ గ్రోత్ని పెంచుకోవడానికి మనం దానివల్ల మోటివేట్ అవుతామని చెప్పేసి చెప్పాలన్నమాట. సో వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ అట్ వర్క్ అంటే లెర్నింగ్ అండ్ కెరీర్ గ్రోత్ అనేది ఆన్సర్ అనమాట. సెకండ్ క్వశ్చన్, హౌ డూ యూ అప్రోచ్ అ టాస్క్ యూ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్? ఒక టాస్క్ని నువ్వు ముందు ఎప్పుడూ చేయలేదు, సో నువ్వు దాన్ని ఎలా అప్రోచ్ అవుతావు అని అడుగుతున్నారనమాట. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇగ్నోర్ ఇట్, యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంటే నాకు ఇది రాదు అని చెప్పేసి ఇగ్నోర్ చేసేస్తావా? ఆస్క్ క్వశ్చన్ అండ్ లెర్న్, క్వశ్చన్ చేసి దాని నుంచి మంచిగా నేర్చుకుంటావా? లేకపోతే వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్, ఎవరో వచ్చి చెప్తారులే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటావా? లేకపోతే గ్వెస్ అండ్ డూ ర్యాండమ్లీ, సో ఏదో ఒకటి గ్వెస్ చేసి ఏదో ఒకటి ర్యాండమ్గా చేసేద్దాంలే అని చెప్పి చేసేస్తావా అని అంటున్నారనమాట. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్, ఆస్క్ క్వశ్చన్ అండ్ లెర్న్. సో మన లీడో మేనేజరో ఎవరో టీమ్ మెంబర్స్ కొలీగ్ ఎవరో ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, సో వాళ్ళని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. సో ఆస్క్ క్వశ్చన్ అండ్ లెర్న్. సో సెకండ్ ఈజ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ యూ డిసగ్రీ విత్ యువర్ మేనేజర్ వాట్ విల్ యూ డూ? మీ మేనేజర్ ఏదో ఒకటే అన్నారనమాట ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సో నువ్వు దానికి డిసగ్రీ అయ్యావు, నువ్వు దానికి ఒప్పుకోలేదు. సో నువ్వేం చేస్తావు? అప్పుడు నీకు నచ్చలేదు మీ మేనేజర్ చెప్పింది, అప్పుడు ఏం చేస్తావు? ఆర్గ్యూ అంటిల్ దే అగ్రీ, నువ్వు ఆర్గ్యూ చేస్తావా? అంటిల్ వాళ్ళు అంటే ఒప్పుకునే అంతవరకు నువ్వు ఆర్గ్యూ చేస్తూనే ఉంటావా అని చెప్పి అడుగుతున్నారనమాట. స్టే సైలెంట్, లేకపోతే సైలెంట్గా సరే ఈయన ఏం చెప్పినా ఇంతే అని చెప్పి సైలెంట్గా ఉండిపోతావా? షేర్ యువర్ ఒపీనియన్ పొలైట్లీ విత్ ఫ్యాక్ట్స్, నీ ఒపీనియన్ ఏదైతే ఉందో వాటిని పొలైట్గా నువ్వు షేర్ చేసుకుంటావా విత్ ఫ్యాక్ట్స్, అంటే నీకు నచ్చింది ఏంటో నీ ఒపీనియన్ని, నీ థాట్స్ ఏంటి దాని మీద నీ ఒపీనియన్ ఏంటో మేనేజర్తో డిస్కస్ చేస్తావా? లేకపోతే ఇగ్నోర్ ఇన్స్ట్రక్షన్స్, నువ్వు జస్ట్ మేనేజర్ ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చినా చెప్పినా కూడా నువ్వు జస్ట్ ఇగ్నోర్ చేసేస్తావా అని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి షేర్ యువర్ ఒపీనియన్ పొలైట్లీ విత్ ఫ్యాక్ట్స్, మన ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ మేనేజర్కి పొలైట్గా చెప్పి ఒప్పించడం అనమాట. సో షేర్ యువర్ ఒపీనియన్ పొలైట్లీ విత్ ఫ్యాక్ట్స్ అనమాట దీనికి ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డూ యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్స్ స్ట్రెస్ఫుల్? నీకు ఒక వర్క్ వచ్చింది, దాన్ని మేనేజర్ ఒక టార్గెట్ ఇచ్చారనమాట, అంటే ఈ పలానా ఈ టైంకి మీరు ఈ వర్క్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇచ్చారు. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు? దాన్ని ఒక స్ట్రెస్ఫుల్గా తీసుకుంటావా? ఏం చేస్తావు అని, ఎట్లా రియాక్ట్ అవుతావు అని అడుగుతున్నారనమాట. సో ప్యానిక్ అండ్ స్టాప్ వర్కింగ్, నువ్వు బాగా భయపడేసి ఆ వర్క్ని నా వల్ల కాదని చెప్పి అక్కడే ఆపేస్తావా? లేకపోతే ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్, నువ్వు కామ్గా ఉండి అండ్ ఆ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసుకొని చిన్నగా, సో ఏది ప్రయారిటీ టాస్క్ అని చెప్పి దాన్ని ముందు చేసి అట్లా చేసుకుంటూ వెళ్తావా ముందుకి? లేకపోతే గెట్ యాంగ్రీ అండ్ బ్లేమ్ అదర్స్, ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కోపగించుకొని వాళ్ళని బ్లేమ్ చేస్తావా? లేకపోతే అవాయిడ్ ద టాస్క్, నువ్వు జస్ట్ ఈ టాస్క్ నా వల్ల కాదు, నాకు స్ట్రెస్ఫుల్గా ఉందని చెప్పి జస్ట్ అవాయిడ్ చేసేస్తావా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్. సో నువ్వు కామ్గా ఉండి ఏదైనా స్ట్రెస్ఫుల్ వర్క్ వచ్చినప్పుడు జస్ట్ కామ్గా ఉండి మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో ఆన్సర్ ఈస్ ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి,
వెన్ డెడ్లైన్ అప్రోచ్ ఏం చేస్తారు? ఒక డెడ్లైన్ అంటే ఒక టాస్క్ ఈ టైంకి కంప్లీట్ అయిపోవాలి అనేది మీకు డెడ్లైన్ మేనేజర్ ఇచ్చినప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు దానికి అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ యాక్యురసీ, అంటే వర్క్లో యాక్యురసీ మెయింటైన్ చేస్తూ మిస్టేక్స్ చేయకుండా వర్క్ని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తావా? లేకపోతే డిలే అండ్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైం, నువ్వు వర్క్ని డిలే చేసేసి నాకు ఇంకా ఎక్స్ట్రా టైం కావాలి ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి అని చెప్పి అడుగుతావా? లేకపోతే స్టాప్ ట్రయింగ్, నువ్వు అసలు ట్రై చేయకుండా అలానే ఉండిపోతావా? లేకపోతే బికమ్ స్ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్, నువ్వు దాన్ని బాగా ప్యానిక్ అయిపోయి భయపడిపోయి ఈ డెడ్లైన్కి ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుందా లేదా అని చెప్పి బాగా భయపడిపోయి మిస్టేక్స్ చేస్తావా అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ యాక్యురసీని మెయింటైన్ చేస్తూ వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడం అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, యూ ప్రిఫర్ వర్కింగ్, నువ్వు ఎలా వర్క్ చేయడం ప్రిఫర్ చేస్తావు? ఓన్లీ ఎలోన్, అంటే నువ్వు సింగిల్గానే వర్క్ చేయడం ప్రిఫర్ చేస్తావా? విత్ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఇండిపెండెంట్గా చేయాల్సి వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా సింగిల్గా చేయడం, అండ్ ఆల్సో ఇన్ ఏ టీమ్ వన్ నీడెడ్, టీమ్ తోటి వర్క్ చేయాల్సి ఉన్నప్పుడు టీమ్ తోటి వర్క్ చేయడం అనమాట. ఇలా చేస్తావా? లేకపోతే ఓన్లీ ఇన్ ఏ గ్రూప్, అంటే ఇండిపెండెంట్గా చేయాల్సి ఉన్నప్పుడు కూడా నువ్వు టీమ్తోనే చేస్తూ ఉంటావా? నాట్ వర్కింగ్ అట్ ఆల్, అసలు చేయకుండా ఇండిపెండెంట్గా చేయకుండా ఇంకా గ్రూప్లో చేయకుండా అలానే ఉండిపోతావా అని చెప్పి అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ విత్ ఫ్లెక్సిబిలిటీ ఇండిపెండెంట్ బట్ ఆల్సో ఇన్ ఏ టీమ్ వెన్ నీడెడ్, ఫ్లెక్సిబిలిటీని బట్టి ఇండిపెండెంట్గా చేయాల్సి ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా అండ్ టీమ్ తోటి వర్క్ చేయాల్సి ఉన్నప్పుడు అంటే ఆ అవసరం ఉన్నప్పుడు టీమ్ తోటి వర్క్ చేస్తా అని చెప్పి చెప్పాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ 7th క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్ యూ విల్, ఒక మిస్టేక్ నువ్వు చేసావు అప్పుడు నువ్వేం చేస్తావు? హైడ్ ఇట్, నువ్వు జస్ట్ దాచిపెట్టేయడం అనమాట. అంటే నేను చేయలేదు అని చెప్పి దాచిపెట్టేస్తావా? టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ ఇట్, నేను మిస్టేక్ చేశాను అని చెప్పి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నేను ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయిపోయి దాన్ని కరెక్ట్ చేసుకుంటావా? లేకపోతే ఇది ఈ మిస్టేక్ నేను చేయలేదు అని చెప్పి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తావా? లేకపోతే ఇగ్నోర్ ఇట్, అంటే అసలుకే ఈ మిస్టేక్ నేను చేయలేదు అని చెప్పి చేసినా కూడా ఇగ్నోర్ చేసేస్తావా అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఏ? టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ ఇట్, ఇది నేను చేసిన మిస్టేకే, ఇది నా వర్క్ అని చెప్పి ప్రయారిటీగా ఫీల్ అయిపోయి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. హౌ డూ యూ హ్యాండిల్ కన్ఫ్లిక్ట్స్ విత్ కోలీగ్స్తో ఒక కన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? అవాయిడ్ దెమ్ ఫర్ ఎవర్, కన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఆర్గ్యుమెంట్స్ వచ్చినా కూడా నువ్వు జస్ట్ వాళ్ళని అవాయిడ్ చేసేస్తావా? లేకపోతే రిజాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ, కామ్గా వాళ్ళతో మంచిగా ఉంటూ రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ దాన్ని సిచ్యువేషన్ని ఫ్యాక్ట్స్ని అంటే డిస్కస్ చేసుకుంటూ ఇది కాదు అని చెప్పి రీసాల్వ్ చేసుకుంటావా? లేకపోతే రిపోర్ట్ ఇమీడియట్లీ వితౌట్ డిస్కషన్, వాళ్ళతో ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా మేనేజర్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వడం, ఆ విధంగా రిపోర్ట్ చేస్తావా? లేకపోతే ఆర్గ్యూ ఆర్ ఫైట్, నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు ఆర్గ్యూ ఆర్ ఫైటింగ్స్ ఇట్లాంటివి చేస్తావా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఇయర్? రీసాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ, కామ్గా రీసాల్వ్ రెస్పెక్ట్ఫుల్గా వాట్ ఎవర్ ద అంటే ఏం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని మనం రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ 9th క్వశ్చన్ వచ్చేసి, హౌ డూ యూ మేనేజ్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా మేనేజ్ చేస్తావు? సో ఆప్షన్ ఏ, మేక్ ఏ ప్లాన్ అండ్ ప్రయారిటైజ్, ఒక ప్లాన్ వేసుకొని అంటే ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని ఆ టాస్క్ని స్ప్లిట్ చేసుకొని ప్రయారిటీ టాస్క్ని ముందు చేసి తర్వాత వేరే వాటిని చేయడం అలా చేస్తావా? లేకపోతే డూ వాట్ ఎవర్ ర్యాండమ్లీ, ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా చేసుకుంటూ వెళ్తావా? లేకపోతే డూ ఓన్లీ వాట్ యూ లైక్, నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతావా? వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటావా అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? మేక్ ఏ ప్లాన్ అండ్ ప్రయారిటైజ్, ఒక ప్లాన్ వేసుకొని ఆ వర్క్ని స్ప్లిట్ చేసుకొని ప్రయారిటీ టాస్క్ని ముందు చేసుకోవడం అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎ వర్క్ ప్లేస్, ఒక వర్క్ ప్లేస్లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారనమాట. కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, అంటే మంచి కమ్యూనికేషన్, ఒక టీమ్స్ కొలీగ్స్ తోటి మంచి మేనేజర్ తోటి మంచి కమ్యూనికేషన్ కొలాబరేషన్, వర్క్లో ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు టీం వర్క్ చేయడం అలా చేస్తావా? లేకపోతే సీక్రెట్గా గాసిప్ చేసుకుంటూ వెళ్తావా? పవర్ అండ్ కంట్రోల్, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని చెప్పి ఒక పవర్ తోటి అందరినీ కంట్రోల్ చేయాలి అని చెప్పి అలా చేస్తావా? అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ,
రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వకుండా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తావా అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యర్ వర్క్ ప్లేస్ అంటే కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ అనమాట. సో ఇది కమ్యూనికేషన్ కొలాబరేషన్ అనేది బెస్ట్ ఆన్సర్ ఇక్కడ. హౌ డూ యూ ఫీల్ అబౌట్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ స్కిల్స్? ఒక కొత్త టెక్నాలజీని స్కిల్స్ని నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు లెర్న్ అంటే ఎప్పుడు ఏ టెక్నాలజీ అప్డేట్ అయినా కూడా మనం ఎప్పుడు రెడీగా ఉండాలన్నమాట. సో రెడీ టు లెర్న్, ఏది నేర్చుకోవాలన్నా కూడా రెడీగా ఉంటాను అని చెప్తావా? లేకపోతే ఐఎమ్ స్కేర్డ్, నేను భయపడిపోతావా? ఐ అవాయిడ్ ఇట్, కొత్త టెక్నాలజీ ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పి జస్ట్ అవాయిడ్ చేసేస్తావా? ఐ ఓన్లీ లెర్న్ ఇఫ్ ఫోర్స్ అంటే ఆ టెక్నాలజీని కంపల్సరీ నేర్చుకోవాలని చెప్పి సమ్వన్ ఫోర్స్ చేసినప్పుడు అప్పుడు నేర్చుకుంటామని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు లెర్న్. సో ఎప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీ స్కిల్స్ ఏది ఉన్నా కూడా నేను రెడీగా ఉంటాను నేర్చుకోవడానికి అని చెప్పి ఆన్సర్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఇఫ్ యువర్ టీమ్మేట్ ఈజ్ స్ట్రగులింగ్ విత్ దేర్ వర్క్ వాట్ విల్ యూ డూ? మీ టీమ్మేట్ ఒక ఇష్యూ వచ్చింది, ఒక జాబ్ ఫెయిల్ అయింది, లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆఫర్ హెల్ప్ ఇఫ్ పాసిబుల్ అంటే మీరు హెల్ప్ చేస్తారా? మీకు వీలైతే వాళ్ళకి హెల్ప్ చేస్తారా? లేకపోతే జస్ట్ వాళ్ళని నవ్వుకుంటూ వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తారా? లేకపోతే వాళ్ళని జస్ట్ లీవ్ దెమ్ ఎలోన్, సింగిల్గా వదిలేస్తారా? టెల్ దెమ్ ఇట్స్ నాట్ యువర్ జాబ్, ఇది మీ జాబ్ కాదు అని చెప్పి చెప్పేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు వీలైనంత వరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. మన కొలీగ్స్ ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆఫర్ హెల్ప్ ఇఫ్ పాసిబుల్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. 13th క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్? నీ కమ్యూనికేషన్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. క్లియర్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అంటే క్లియర్గా ఉంటుంది, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది, ఈగోస్ లేకుండా, ఇంకా ఎలాంటి కోపం లేకుండా అందరితోటి క్యాజువల్గా మంచిగా ఉండడం, ఆ విధంగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. లౌడ్ అండ్ అగ్రెసివ్ ఎవరన్నా ఏమైనా మాట్లాడినా కూడా లౌడ్గా మాట్లాడడం, కోపం తెచ్చుకోవడం, అగ్రెషన్ అలాంటివి అలా ఉంటావా? లేకపోతే సైలెంట్ ఈవెన్ వెన్ క్లారిఫికేషన్ ఈజ్ నీడెడ్ క్లారిఫికేషన్ కావాల్సిన టైంలో కూడా సైలెంట్గా అలానే ఉండిపోతావా? కన్ఫ్యూజింగ్ అండ్ అన్క్లియర్ అంటే మీకు ముందు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి నువ్వు కూడా క్లారిటీ లేకుండా ఉంటావా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ, క్లియర్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అనమాట. సో క్లియర్గా రెస్పెక్ట్ఫుల్గా కొలీగ్స్ తోటి కమ్యూనికేట్ అవుతాను అని చెప్పి చెప్పాలి. వెన్ కంపెనీ పాలసీస్ చేంజ్ వాట్ విల్ యూ డూ? కంపెనీ పాలసీస్ చేంజ్ అవుతున్నప్పుడు అంటే ఏమైనా అప్డేట్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? అడాప్ట్ అండ్ ఫాలో, దాన్ని నేను తట్టుకుంటాను అంటే అడాప్ట్ అవుతాను, ఏమున్నా పాలసీస్ ఏమున్నా నేను దాన్ని ఫాలో అవుతాను అని చెప్తావా? లేకపోతే రెసిస్ట్ అండ్ కంప్లైంట్, రెసిస్ట్ అవుతావు బట్ దాంతోపాటు కంప్లైంట్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్తావా? జస్ట్ ఇగ్నోర్ చేసేస్తావా? డూ వాట్ యూ వాంట్, దాన్ని ఇగ్నోర్ చేసి నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్, అడాప్ట్ అండ్ ఫాలో. ఏ పాలసీస్ కంపెనీ పాలసీస్ చేంజ్ అయినా కూడా దాన్ని అడాప్ట్ టాలరేట్ చేసుకుంటూ ఏమున్నా ఫాలో అయిపోవడం అనమాట. సో 15th క్వశ్చన్ వచ్చేసి సక్సెస్ అట్ వర్క్ ఈజ్ మెయిన్లీ అచీవ్డ్ త్రూ. వర్క్లో సక్సెస్ అవ్వడానికి ఏ విధంగా మనం అచీవ్ అవుతాం అన్నమాట. సక్సెస్ రావడానికి హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్. హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ అంటే కంటిన్యూ చేస్తూ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ కొత్తవి నేర్చుకోవాలి, ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ ఏమున్నా నేర్చుకోవాలి అని చెప్పి ఇష్టంతో నేర్చుకుంటావా? ఈ విధంగా ఉంటావా? లేకపోతే ఓన్లీ లక్ మీదనే డిపెండ్ అయి ఉంటావా? డూయింగ్ మినిమం వర్క్, కొంచెమే వర్క్ చేసి ఇంకా సక్సెస్ వచ్చేస్తుందిలే అని చెప్పి చేస్తావా? ఆస్కింగ్ అదర్స్ టు డూ టాస్క్, నీ టాస్క్ని వేరే వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళని చేయమని చెప్తావా? ఏ విధంగా అచీవ్ అవుతావు సక్సెస్ని అంటే హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. హౌ డూ యూ మేనేజ్ మల్టిపుల్ టాస్క్? నీకు మల్టిపుల్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఐ ప్రయారిటైజ్ బై అర్జెన్సీ అండ్ ఇంపాక్ట్ దెన్ వర్క్ స్టెప్ బై స్టెప్. ఒక ప్రయారిటీ టాస్క్ ఏది ఉందో, అర్జెన్సీ టాస్క్ లేకపోతే ఏది మనకు ఇంపాక్ట్ అవుతుందో ఆ టాస్క్ని ముందు చేసుకోవాలి. ఆ టాస్క్ని ముందు చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఒక టాస్క్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి, స్ప్లిట్ చేసుకోవాలి, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేసుకోవాలని చెప్పి చేసుకొని అండ్ తర్వాత ఆ విధంగా మల్టిపుల్ టాస్క్ని మేనేజ్ చేసుకోవాలన్నమాట. 10th క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ డీల్ విత్ ఫీడ్బ్యాక్
యూ డిసగ్రీ విత్. మీ మేనేజర్ తోటి మీరు ఏదైనా ఒక డిసగ్రీ అంటే ఏదైనా ఒప్పుకోకపోతే, ఏమైనా అంగీకరించకపోతే ఆయన చెప్పింది, ఆయన ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు? ఐ లిజన్ కేర్ఫుల్లీ. దాన్ని మేనేజర్ ఏం చెప్పినా కూడా కేర్ఫుల్గా నేను వింటాను. ఆస్క్ క్వశ్చన్స్, ఏమైనా థాట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నేను క్లియర్గా డిస్కస్ చేసుకుంటాను మేనేజర్ తోటి. అండ్ రెస్పాండ్ ప్రొఫెషనల్గా నేను రెస్పాండ్ అవుతాను అని చెప్పాలి. కేర్ఫుల్గా వినేసి అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడిగి అండ్ ప్రొఫెషనల్గా పొలైట్ వేలో నేను రెస్పాండ్ అవుతాను అని చెప్పి ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో హౌ డూ యూ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్? ఏమైనా ఫెయిల్యూర్ నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు అని అడిగినప్పుడు ఐ స్టడీ వాట్ వెంట్ రాంగ్. ఏదైతే నేను మిస్టేక్ చేశానో ఆ మిస్టేక్ని నేను స్టడీ చేస్తాను, అనలైజ్ చేస్తాను. అడ్జస్ట్ ఫాస్ట్. ఆ మిస్టేక్ చేశాను అని చెప్పి అక్కడే ఆగిపోకుండా ఫాస్ట్గా అడ్జస్ట్ అయిపోతాను. అండ్ ట్రై అగైన్ విత్ అ స్మార్ట్ అప్రోచ్, ఇంకో కొత్త అప్రోచ్, ఒక కొత్త జీల్ తోటి నేను ఇంకా వర్క్ ట్రై చేసి ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాను అని చెప్పాలన్నమాట. ఐ స్టడీ వాట్ వెంట్ రాంగ్, అడ్జస్ట్ ఫాస్ట్ అండ్ ట్రై అగైన్ విత్ ఎ స్మార్టర్ అప్రోచ్. సో 19th క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెషర్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు ఐ స్టే కామ్, బ్రేక్ వర్క్ ఇంటూ స్మాల్ స్టెప్స్ అండ్ ఫినిష్ ద ప్రయారిటీ టాస్క్ ఫస్ట్. కామ్గా ఉండి ఏ టాస్క్ ఉన్నా, ఏది ప్రయారిటీ టాస్కో దాన్ని ముందు కంప్లీట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వేరే టాస్క్ని చేసుకుంటూ వెళ్తాను అని చెప్పాలన్నమాట. 20th లాస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ స్టే ఫోకస్డ్? నువ్వు వర్క్ మీద ఫోకస్డ్గా ఎలా ఉంటావు అని అడిగినప్పుడు ఐ సెట్ స్మాల్ గోల్స్ ఫర్ ద నెక్స్ట్ అవర్కి ఏ వర్క్ కంప్లీట్ చేయాలో ఆ వర్క్ని నేను కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఇగ్నోర్ ఎనీథింగ్ దట్ స్లోస్ మీ డౌన్. ఏదైతే నన్ను ముందుకెళ్లకుండా ఆపేస్తుందో దాన్ని నేను ఇగ్నోర్ చేస్తాను అని చెప్పాలన్నమాట. ఐ సెట్ స్మాల్ గోల్స్ ఫర్ ద నెక్స్ట్ అవర్ అండ్ ఇగ్నోర్ ఎనీథింగ్ దట్ స్లోస్ మీ డౌన్. ఓకే, ఈ 20 క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి. కంపల్సరీ మీకు సైకోమెట్రిక్ నుంచి ఈ క్వశ్చన్లో కంపల్సరీ వస్తాయన్నమాట. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ క్లాసెస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.